నీ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనం నుండి 20 వచనం వరకు చదువుకుందాం. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట అమూల్యమైంది, జీవముతో కూడింది, పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తాయి. అనుకూలమైన పరిస్థితిని ప్రతికూలమైన పరిస్థితిగా మార్చగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకున్న మనము ధన్యులము, ధన్యురాళ్ళము. కాబట్టి ఈ విధముగా ప్రార్థన చేయడము నేర్చుకుంటే ఎంత అమూల్యమో మనం ఒకసారి చూద్దాం. భక్తుడు చేసిన ప్రార్థన: తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని మాట్లాడుతున్నాడు. యెహోవా తాను ప్రేమించు వారందరినీ కాపాడును. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడన్నాడు. మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ అంటే రెండు విషయాలు చెప్తున్నాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ అని చెప్తా ఉన్నాడు. నిజమే. అంటే మొరపెట్టే గుంపు ఒకటి ఉంది, నిజముగా మొరపెట్టే గుంపు ఒకటి ఉంది. మరి నీవు మొరపెట్టుతున్నావా, నిజముగా మొరపెడుతున్నావా? అంటే మనస్ఫూర్తిగా, నమ్మకం కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడు. అంటే ఏ సమస్య విషయమైతే మొరపెడుతున్నావు, లేని వాటిని కాదు నీవు అడగడం. ఉన్న సమస్య ఏది ఉందో, ఉన్న బాధ ఏది ఉందో, ఉన్న కష్టాలు ఏ ఉన్నాయో అవి ఆయన దగ్గర చెప్పు. ఈరోజు నీకు 10 రూపాయలు అవసరం ఉంటే 10 రూపాయలు అడుగు, కానీ 100 రూపాయలు 1000 రూపాయలు అడగకు. ఎందుకంటే మన దేవుడు పరీక్షించే దేవుడు, ఆలోచించే దేవుడు. అందుకే చెప్తున్నాడు తనకు మొరపెట్టు వారందరికీ అని చెప్పాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉన్నాను. నిజంగా మొరపెట్ట నేర్చుకోండి. నేను మీకు సమీపంగా ఉన్నానని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇవి 2. మూడోది మళ్ళీ రాస్తున్నాడు, తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని యందు భయము, భక్తి ఉంటే వారి కోరిక ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేర్చును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, స్తుతి కలుగునుగాక. ఆమేన్. నిజంగా చూడు, నువ్వు దేవుని యందు భయము, భక్తి ఉంటే నువ్వు ఏమి అడగాలో, ఏమి అడగకూడదో నువ్వు చేసే ప్రార్థనలో ఉంటుంది. ఆయన చెప్పాడు అద్భుతమైన మాట చూడు, కోరిక ఆయన నెరవేర్చును. ఆయన కోరికలు నెరవేరుస్తాడు. కోరికలు నెరవేర్చాలంటే ఫస్ట్ భయము ఉండాలి, భక్తి ఉండాలి. 3వది. 4వది, వారి మొర ఆలకించి వారిని రక్షించును అంటున్నాడు. అంటే నీ మొర ఆలకిస్తాడు, రక్షిస్తాడు. నువ్వు ఎలాంటి మొండి సమస్యలు, మొండి బాధలు, కఠినమైన సమస్యలు, కఠినమైన వ్యాధులు, కఠినమైన బాధలు ఏమున్నా సరే అవన్నీ పక్కన పెట్టి
వారి మొర ఆలకించి వారు రక్షిస్తానంటున్నాడు. నువ్వు ఏదున్నా వాటి వైపు చూడకుండా యేసుక్రీస్తు వైపు చూసి యేసుక్రీస్తు మీద నమ్మకము విశ్వాసం కలిగి నీవు ప్రార్థన చేసినట్టుంటే కంపల్సరీ చెప్తున్న మాట ఏంటంటే వారి మొర ఆలకించి వారిని రక్షిస్తా అంటున్నాడు. యేసు అనగా రక్షకుడు, రక్షించే దేవుడు ఆయన అని మనకు దేవుని వాక్యము తెలియపరుస్తుంది. మరి రక్షించే దేవుడు మనకు ఉండగా మనం నిజముగా మొరపెట్టడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 4వది ఆయన మాట్లాడుతున్న మాట, యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును, ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. అంటే దేవుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో దేవుడు నిన్ను కాపాడుతాడని బైబిల్ చెప్తా ఉంది. ఎంత అద్భుతమైన దేవుడు చూడు. మనం ఇక్కడ చూస్తే 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం నేర్చుకున్నాం అంటే నువ్వు నిజముగా మొరపెడితే దేవునికి సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ మొర ఆలకిస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ బాధలు చూస్తున్నాడు. మొదటిది. రెండవది, నీ కోరికను ఆయనే నెరవేరుస్తాడు, నీ కోరికను ఆయనే నెరవేరుస్తాడు. తర్వాత మూడవది, ఆయనే నిన్ను రక్షిస్తాడు. 4వది, ఆయనే నిన్ను కాపాడుతాడు. కాబట్టి నీవు ఈ విధముగా చిన్న ప్రార్థన చేయి. మొండి బాధలైనా సరే, కఠినమైన బాధలైనా సరే, ఈ విధంగా చిన్న ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు. పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడుతూ అయా నిజముగా మొరపెట్టే వారందరికీ సమీపంగా ఉంటానన్నావు, వారి కోరికను నెరవేరుస్తానన్నావు, వారిని రక్షిస్తానన్నావు, వారిని కాపాడుతానన్నావు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నిజముగా మొరపెడుతున్నాం. మా అందరి యొక్క సమస్యలు, బాధలు, కష్టాలు మీ నామములో తొలగిపోవునుగాక, అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగాక, సర్వ రోగాలు తొలగిపోవునుగాక, కుటుంబాలు శాంతి సమాధానము నెమ్మది కలుగునుగాక. ఇంకెంతమంది అయితే వినబోతున్నారు వారి జీవితాలు కూడా అద్భుతాలు, సూచక్రియలు, నెమ్మది కలుగునుగాక, మీ ఆశీర్వాదం కలుగునుగాక అని అడుగుచు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.